మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల్ని నిండా ముంచేసినటువంటి టాప్ 5 మూవీస్ ఏంటో తెలుసా? ఆ సినిమాల పేర్లు తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరు కూడా ప్రతి ఒక్కరు ఆ సినిమాల్ని ఖచ్చితంగా చూసే ఉంటారు. కానీ అయినప్పటికీ కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి అంటే స్లో నరేషన్ కావచ్చు, లేకపోతే చాలా ల్యాగ్ ఉండడం కావచ్చు, లేకపోతే అసలు స్టోరీని లేకపోవడం కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క సినిమాలో మాత్రం ఏదో ఒక లాంగ్ డ్రాబ్యాక్ ఉంటుంది. సో దాని ద్వారా సినిమా కంప్లీట్గా కొలాప్స్ అయినాయి అనమాట. సో అందులో ముందుగా ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆచార్య మూవీ మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సినిమాలో చేశారు. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆదరిస్తారు అని చెప్పేసి చాలా గొప్పగా నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ తీరా సినిమా వచ్చిన తర్వాత ఏంటి, అసలు ఆ స్టోరీ కావచ్చు, నరేషన్ కావచ్చు, అసలు ఏ మాత్రం కూడా జనాలకి నచ్చలేదు. వారం రోజులు కూడా థియేటర్లో లేదు, సినిమా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఆ విధంగా నిర్మాతలకు మాత్రం ఆచార్య సినిమా దాదాపు 140 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే అందులో 40 కోట్లు కూడా రాలేదు, 100 కోట్లకు పైగా నష్టం వచ్చిందట. సో ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా, ప్రభాస్ గారి చరిత్రలో కూడా ఒక అంటే ఇంత బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ సినిమా ఉంటుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోలేదన్నమాట. అంటే ప్రభాస్ గారు ఏ సినిమా చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అది నార్మల్ టాక్ వచ్చినప్పటికీ కూడా సినిమాకి రిటర్న్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి ఇదే నమ్మకంలో మనం ఉంటాం. కానీ ఆయన కెరీర్లో కూడా రాధేశ్యామ్ సినిమా, అదేవిధంగా రాజసాబ్ సినిమా, ఈ రెండు సినిమాలు కూడా నిజంగా ప్రభాస్ గారి కెరీర్ను ఆయన మార్కెట్ మొత్తాన్ని కూడా అధపాతాలను తీసుకెళ్లాయి అన్నమాట. మనందరికీ తెలుసు రాధేశ్యామ్ సినిమా పైన మనము ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, అంత హై లెవెల్లో ప్రభాస్ గారు అంత మంచి కాన్సెప్ట్ అంటే ఎవరైనా కూడా చాలా మంచి అంటే ఎదురు చూస్తారనమాట సినిమా కోసం, మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని. కానీ సినిమా వచ్చిన తర్వాత ప్రభాస్ గారి మార్కెట్ని, ఆయన యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ని కంప్లీట్గా కొలాబ్ చేసేసారనమాట. అసలు ఎంత డిసప్పాయింట్ అంటే సినిమాని ఈ విధంగా కూడా తీస్తారా, అసలు మీరు ఒక డైరెక్షన్ ఫీల్డ్ చేస్తారా లేదని కూడా చాలా మందికి డౌట్ వచ్చిందనమాట. సో ఆ సినిమా కూడా దాదాపు 100 కోట్లకి పైగానే నష్టం మిగిల్చింది నిర్మాతలందరికీ కూడా. అండ్ అదే ప్రభాస్ గారి సినిమా రాజసాబ్ సినిమా, మరి మనందరం కూడా ఫస్ట్ టైం ఒక హారర్ సినిమా చేస్తూ ఉన్నారు. అదే హారర్లో కూడా కామెడీ మిక్స్ అయి ఉంది, థ్రిల్లింగ్ ఉంది, యాక్షన్ ఉంది అని చెప్పేసి అందరూ కూడా ఎంత ఎగ్జైటింగ్గా రాజసాబ్ సినిమా కోసం వెయిట్ చేశాం. తీరా చూస్తే సినిమా వచ్చిన తర్వాత అసలు ఎంత భారీగా అంటే అసలు ఇంత ఘోరంగా జనాలందరినీ కూడా విసిగిస్తున్నారు ఎందుకు సినిమాల్ని తీసి. అంత గొప్ప యాక్టరు అండ్ పాన్ ఇండియా స్టారు అండ్ పాన్ వరల్డ్ కూడా మంచి గుర్తింపు ఉంది, అలాంటి వ్యక్తి మీకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి డైరెక్టర్ని మాత్రం పిచ్చి బూతులు తిట్టారనమాట. ఆ సినిమా కూడా భారీగా నిర్మాతలకి నష్టాన్ని మిగిల్చింది. సో ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, అండ్ ఈ సినిమా పైన కూడా మనము అసలు చాలా రోజుల తర్వాత హరిశంకర్ గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా గబ్బర్ సింగ్ లెవెల్లో ఉంటుంది, చాలా మంచి హిట్ కొడుతుంది అని చెప్పేసి ముందు నుంచి కూడా ఎప్పుడైతే టైటిల్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఆశలు పెంచుకున్నాం. తీరా సినిమా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఈ సినిమా లాగానే అసలు అందులో స్టోరీ లేకపోవడము, అండ్ ఎప్పుడు రొటీన్ స్టోరీ ఉండడము, అండ్ కొత్తదనం ఏది లేకపోవడము, అవే డైలాగ్స్. సో ఈ విధంగా ఉండడం వల్ల జనాలు మాత్రం ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. సో ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ సినిమా. ఇంకా ఈ సినిమా గురించి మాత్రం మనం మాటల్లో కూడా చెప్పుకోలేమన్నమాట. శంకర్ గారి కాంబినేషన్ అంటే ఒక రోబో, ఒక ఐ లాంటి సినిమాలు, ఎంత గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గేమ్ చేంజర్ సినిమా తీస్తూ ఉన్నారు. అది కూడా పొలిటికల్గా ఉంటుంది, ఎంత మంచి గుడ్ మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి ఆ సినిమా వచ్చే కంటే ముందు ఎంత హైప్ ఇచ్చాం సినిమాకి. తీరా సినిమా వచ్చేసరికి అందులో కూడా ఇంకా లోపాలు వెతికేసి కొంతమంది కాలం తొక్కేసారు, ఏంటిది ఇంకా 1.25 లక్ష రీజన్స్ అయితే ఉన్నాయి. ఆఖరికి ఆ సినిమా కూడా భారీగానే నష్టాలు మిగిల్చిందనమాట నిర్మాతలకి. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే నిర్మాతల్ని మాత్రం నిండా ముంచేసినటువంటి సినిమాల లిస్ట్లో టాప్ 5లో మాత్రం ఈ మూవీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో మరి ఈ మూవీస్లో 5 మూవీస్లో మీరు ఏ సినిమాని చూశారు, ఏ సినిమాకి మీరు ఎక్కువగా 0 కన్నా తక్కువ మార్కులు ఇవ్వాలనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.